నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు క్యాన్సర్ పై సర్వేకు ప్రజలు సహకరించాలని కోరిన తొట్టిగారిపల్లె వైద్యాధికారి వినయ్ కుమార్ కుటుంబ సభ్యులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి రాజంపేట డీఎస్పీకి టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పోలీసు శివకుమార్ వినతి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జవహర్ లాల్ నెహ్రూ 135వ జయంతి శుభ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాలదేవి రాష్ట్ర నాయకులు ఎన్ శాంతయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు పిల్లలకు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోశాలదేవి రాష్ట్ర నాయకులు శాంతయ్య ఇరువురు మాట్లాడుతూ జవహర్ లాల్ నెహ్రూ 1889 సంవత్సరం నవంబర్ 14న జన్మించాడు. నెహ్రూ వాళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణుల కుటుంబం. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ స్వాతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా 1947వ సంవత్సరం నుంచి తాను మరణించేదాకా సుమారు 17 సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించారని, చైనాతో కలిసి పంచశీల సూత్రాలను ప్రసాదించారాయన. ప్రధానిగా ఉన్న కాలంలో స్టీలు పరిశ్రమ, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రానిక్, తన కూతురు ఇందిరా ప్రియదర్శిని ఇందిరాగాంధీ అంటే చాలా అభిమానం. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమెకు లేఖలు వ్రాసేవారు. వాటిలో ఆయన వ్రాసిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఇంత మీద ఆయనకు విపరీతమైన అభిమానం ఉండేది. నెహ్రూకి పిల్లలన్నా గులాబీలన్నా చాలా ఇష్టం. అందుకే తన కోటుపై ఎప్పుడు గులాబీ పువ్వులు పెట్టుకునేవారు. పిల్లలపై ఆయన అభిమానానికి గుర్తుగా ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. కార్యక్రమంలో పాల్గొన్నవారు కోడూరు నియోజకవర్గ ఉప్పుటూరి బ్రహ్మయ్య, కోడూరు మహిళా నాయకులు ఉప్పుటూరి ఆదిలక్ష్మి, పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకులు సింగమల రవి తదితరులు ఉన్నారు. హ్యాపీ బర్త్డే నెహ్రూ అంటే ఈ దేశానికి మొట్టమొదటి ప్రధాని. ఆయన బర్త్డే ఎక్కడ జరుపుకుంటారంటే ఈ పిల్లల మధ్య, అంటే పిల్లలంటే ఆయనకు నెహ్రూకు చాలా ఇష్టము. అందుకని ఈ రోజు ఆయన బర్త్డే శుభ సందర్భంగా చిల్డ్రన్స్ డే అంటే ప్రపంచ చిల్డ్రన్స్ డేగా కూడా ఆయన జరుపుకోవడం జరిగినది. ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోశాలదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెచ్ఎం స్కూల్ కోడూరు నందు పిల్లల మధ్య చాచా నెహ్రూ గారి బర్త్డే శుభ సందర్భంగా వీరి మధ్య కేక్ కట్ చేసి వీళ్ళందరికీ తరువాత చాక్లెట్ పంచడం జరుగుతున్నది. ఈ దేశానికి ప్రధాని అయినారంటే వీళ్ళు కూడా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చాచా నెహ్రూ కోరుకుంటారు. అలాగనే మీకు కలిగిన తల్లిదండ్రులకు, ఇక్కడ చదువులు చెప్పే గురువులకు కూడా మంచి ప్రాక్టీసులు చదవాలా, భారతులే పౌరులే భారతులు అని చెప్పి నెహ్రూ చెప్తారు. ఖచ్చితంగా మీరు చదివి ఉన్నత స్థాయికి సీఎం కలెక్టర్ ఐఏఎస్ స్థాయికి మీరు ఎదగాలని. బ్రేకింగ్ న్యూస్. రాజకీయంగా ఎదుర్కోలేక బెదిరింపుల జరుగుతున్న తప్పులను ప్రశ్నిస్తే ఉలికెందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాయపడ్డ వారికి బాధ తెలుస్తుంది. ఇంటి వద్ద కుటుంబ సభ్యులను బెదిరించడం రాజకీయమా? తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు. సుగవాసి వర్గీయులతో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి. ఆరోపణలు నిరూపించమంటే బెదిరిస్తున్నారా? టీడీపీ నాయకులు నోరు నొక్కి ఎవరికి మేలు చేయాలని కష్టపడ్డ కార్యకర్తలను అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారా? ఇదేనా మీకు తెలిసిన రాజకీయం? సొంత పార్టీ కార్యకర్తలపైన దాడులకు దిగడమే రాజకీయమా?
కుటుంబ సభ్యులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి. రాజంపేట డీఎస్పీకి టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు పొలి శివకుమార్ వినతి. ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరగగా ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు హాజరవగా వైకాపా నాయకులు కొంతమంది వారికి స్వాగతం పలకడం పట్ల టీడీపీకి సంబంధించిన మేము దాన్ని ఖండించడం జరిగింది. అయితే ఇది సోషల్ మీడియా వేదికగా ఈ చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చెమ్మర్తి సురేష్ రాజు గారులపై సుగవాసి వర్గీయులు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా దానిని ఖండిస్తూ అదే సోషల్ మీడియా వేదికగా మేము సాక్ష్యాధారాలు బయటపెట్టమని చెప్పి సవాలు విసిరినటువంటి భాగంగానే మరి అనుకున్నట్టు దానికి స్పందించమని చెప్పనేసి మేము అడిగితే ఆధారాలు చూపించక వాళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది. మరి ఇది జరుగుతున్నటువంటి ఈ తతంగంలోనే మరి ఈ రోజు ఈ సమస్య జరిగి 48 గంటలు గడిచిన తర్వాత ఈ రోజు నేను ఇంట్లో లేని సమయంలో మరి నా తల్లి ఇంట్లో ఉన్నటువంటి సమయంలో నీ కొడుకుని చంపుతాము అని చెప్పనేసి సుగవాసి వర్గీయులు కొంతమంది ఇంట్లోకి చొరబడి మా తల్లిని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. వారందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఏదైనా ఉంటే రాజకీయంగా నాతో తెలుసుకోవాలి గాని నేను ఇంట్లో లేని సమయంలో నా తల్లిని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తే మాత్రం జాగ్రత్త. ఇటువంటి తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు. ఈ రోజే గౌరవ డీఎస్పీ గారిని రాజంపేటలో కలవడం జరిగింది. మరి నాకు సుగవాసి వర్గీయులతో కొంతమందితో ప్రాణహాని ఉంది, నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించమని చెప్పనేసి వారికి వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే విషయాన్ని మీడియా ముఖంగా కూడా ఒక పార్టీ కార్యకర్తగానే నేను ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఏదైనా వస్తే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవడానికి సిద్దంగా ఉన్నాను. కానీ ఇటువంటి బెదిరింపు చర్యలకు పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదు. అంతకు అంత రెట్టింపే ఉంటుంది కానీ తగ్గే ప్రసక్తే లేదని చెప్పనేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తాను. క్యాన్సర్ పై సర్వేకు ప్రజలు సహకరించండి. గురువారం క్యాన్సర్ పై జరుగుతున్న ఇంటింటి సర్వేకు ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని తొట్టిగారిపల్లె వైద్య అధికారి వినయ్ కుమార్ అన్నారు. పట్నంలోని తొట్టిగారిపల్లె పీహెచ్సీలో బుధవారం ఎన్సీడీ 3.0 సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ ను అంతమొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా రొమ్ము క్యాన్సర్, నోటి, గర్భాశయ క్యాన్సర్లను ప్రథమ దశలోనే గుర్తించి వైద్యం అందించడం జరుగుతోందన్నారు. అలాగే ఇతర వ్యాధులపై, ఆహార అలవాట్లపై సర్వే జరుగుతుందన్నారు. ఈ సర్వే వారానికి 3 రోజులు దాదాపు 9 నెలల పాటు జరుగుతుందన్నారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు, విశ్వంతులు పాల్గొన్నారు. సంబంధించిన సర్వే స్టార్ట్ అవబోతుంది. మరియు రూరల్ సర్వే నందు ప్రజలందరికీ నమస్కారం అండి. మన ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశాలు వస్తారు. రేపు మీ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అంటే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సంబంధించిన సర్వే స్టార్ట్ అవబోతుంది. ఈ సర్వే నందు ఇంటింటికి మన ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు, ఆశాలు వస్తారు. అందులో మీ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఆహారపు అలవాట్లకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతుంది. మీ చుట్టుపక్కల పరిస్థితులకు సంబంధించిన క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. దాని ద్వారా అసంక్రమిత వ్యాధులు మీకు ఎంతవరకు ఇప్పుడు మన భారతదేశంలో తెలుసుంటే డయాబెటీస్ సెంటర్ గా పిలువబడుతుంది. వరల్డ్లోనే క్యాన్సర్ రోగాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్సీడీ 3.0 సర్వే జరగడం జరుగుతుంది. ఈ సర్వేలో ఆ క్వశ్చనర్ అడుగుని మీరు ఎంతవరకు ఈ అసంక్రమిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అని చెప్పేసి సర్వే చేసి ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జీవన శైలిని ఎలా మార్చుకోవాలి అన్న సూచనలు కూడా ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము మా ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు మీ ఇంటి దగ్గరకు వచ్చి పరీక్షలు చేసి క్వశ్చనర్ అడిగినప్పుడు మనకి ముఖ్యంగా నోటి క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి.
ఈ క్యాన్సర్లకు సంబంధించిన క్వశ్చన్ అప్పుడు నిస్సందేహంగా నిర్మోహమాటంగా మీకు ఏమున్నది ఉందో అది ఆన్సర్ చేయండి. దాని ద్వారా మనకి మీకు ఎంతవరకు క్యాన్సర్ వస్తుందని సర్వే తెలిసి దాని నుంచి క్యాన్సర్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా ఏఎన్ఎంస్ సిహెచ్ఓలు వచ్చినప్పుడు సర్వేలో సహకరించగలరు. ఆరోగ్యశ్రీ కార్డు మరియు ఓటీపీ బయోమెట్రిక్ ద్వారా దాన్ని వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందుకు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. ఈ సర్వే అందరూ సహకరించి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తున్నాము. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం తహసీల్దార్ గారు వీఆర్ఓలు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రజలకి అందుబాటులో ఉండాలని కార్యాలయంకి సంబంధించిన రికార్డ్స్ వీఆర్ఓలు బయట అద్దె రూమ్స్ లో పెట్టరాదని తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్తే చట్టపరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ఏబీ న్యూస్ పొంగనూరు నియోజకవర్గం. చౌడేపల్లి మండలంలో 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 క్లస్టర్స్ గాను 3 క్లస్టర్లో 3 వీఆర్ఓలు వేకెంట్గా ఉన్నారు. గడ్డమార్పల్లి, ఆమనిగుంట, దుర్గసుందరం వీఆర్ఓలు వేకెంట్గా ఉన్నారు. మనకు పనిచేస్తూ ఉన్న వీఆర్ఓలు ఎప్పటి నుంచి రిలీవ్ అయిపోయినా కానీ ఈ ఆమనిగుంట, దుర్గసుందరం నుంచి మనకు రెగ్యులర్ వీఆర్ఓలు రావాల్సి ఉంది. దీనికి గాను ఇన్ఛార్జ్ పెట్టి పని చేపిస్తాను. ఇప్పుడు ఈ వాటర్ రిసోర్స్ అసోసియేషన్ నీటి వినియోగదారుల సంఘం ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. 23వ తారీఖు ఎలక్షన్స్ జరుగుతుంది. దానికి కొత్తగా ఓటర్స్ లిస్టు తయారు చేసినాం. అది ఎవరైతే ఆ టీసీలు ఆ సర్వే నెంబర్లో సాగుదారులుగా ఉన్నారో వాళ్ళకందరికీ ఓటు హక్కు ఉంటుంది. వాళ్ళకందరికీ టీసీ వారీగా ప్రతి చెరువుకు 6 టీసీలు విభజించి ఆ టీసీలో అన్ని సర్వే నెంబర్లో ఎవరైతే సాగుదారులుగా ఉన్నారో ఎవరైతే ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆ ఓటర్ లిస్టు కూడా మేము తయారు చేసి సచివాలయాల్లో పబ్లికేషన్ కూడా 10వ తారీఖు చేసినాం. అధ్యక్షులు కూడా కాల్ఫామ్ చేసినాం. ఇంకా 23వ తారీఖు ఎలక్షన్ జరిపేదానికి అన్ని సలహాలు పూర్తి చేస్తున్నాం. అదే రకంగా వీఆర్ఓలందరూ ఆయా గ్రామాల్లో రైతులకు అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడిగిన విషయాలన్నీ సకాలంలో అందిస్తూ వాళ్ళ సర్టిఫికెట్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ రకరకాల రిక్వెస్ట్తో వాళ్ళు వస్తుంటారు. కాబట్టి సకాలంలో చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిందిగా తెలియజేస్తున్నా. అదే రకంగా మీ రికార్డ్స్ అన్ని ఆఫీసులోనే పెట్టుకొని ఆఫీసులోనే మీరు బీరువా పెట్టుకొని బీరువాలు పెట్టుకోవాలి. ఎక్కడ కానీ బయట పెట్టుకోకుండా మీరు ఇక్కడే ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం. సత్యవేడు మండలంలో నుండి కన్నవరం, జడేది, నాగులాపురం మండలం గోలవారి కండ్రిగా టీపీపాలెం విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం అసలే రోడ్డు గుంతలుగా రోడ్డు దుస్థితి, రోడ్డు విద్యార్థులు వెళ్లి టైం మాత్రం కరెక్ట్ గా వెళ్లి 4:30 టైంకు విద్యార్థులు ఇంటికి రావడానికి రాత్రి 7:30 ఇంటికి వస్తున్నారు. వీటిని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ సత్యవేడు గౌరవ అధ్యక్షులు ఎం రమేష్ విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేసి విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థులకు విద్యార్థి యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఈరోజు సత్యవేడు నుండి వీరకుప్పం ఊరికి వెళ్లేటటువంటి పిల్లకాయలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే ఈరోజు ఎస్ఎఫ్ఐ మూలంగా నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతకు మునుపు కూడా ఈ రవాణా సౌకర్యాల ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ రోడ్డు దుస్థితిని కూడా అనేక సార్లు విన్నవించుకున్నా ఈ ప్రజలపైనటువంటి మమకారం కూడా ఏ విధమైనటువంటి పరిష్కారం కనబడటం లేదు. ఇది దాదాపు 3-4 దఫాలుగా విద్యార్థులు గాని రవాణాలో పోయేటటువంటి పరిశ్రమలో పోయే వాళ్ళు గాని అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ రోజు ప్రధానంగా విద్యార్థి సమస్యలు ఏంటంటే ఆర్టీసీ డిపో నుండి విద్యార్థులు వెళ్లడానికి బస్సులు ఉన్నాయి తప్ప వాళ్ళు విద్యార్థులు ఇంటికి ఏ టైంకి వస్తారనేది మాత్రం పిల్లలు కనుక్కున్నటువంటి పేరెంట్స్ ఏ టైంకి వస్తారని చెప్పి మదలం పడేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొన్నటి రోజే 8 గంటలకు విద్యార్థులు వస్తున్నారు. ఈ రోజు మద్దులో ఈ రాష్ట్రం మునిగి తేల్తా ఉంది. ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు యొక్క ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నా ఈ రోజు విచ్చలవిడిగా డ్రగ్స్ గాని గంజాయి గాని మద్యం గాని ఏరులాయి పారుతా ఉంది. ఈ రోజు ఎక్కడ చూసినా అఘాయిత్తు వాళ్ళు మహిళల్ని మానభంగాలకు పాల్పడుతుందని చెప్పి సోషల్ మీడియాలో మనం చెప్తా ఉన్నాం. మొన్నటికి మొన్నే మనం నారాయణవరం మండలంలో
ఆగాయత్యం జరిగింది. అది అక్కడ ఉన్నటువంటి పెద్ద కోటీశ్వరుడు అయినటువంటి కొడుకు అత్యాచారానికి పాల్పడలా. లేనివాడు గిరిజనుడే గిరిజన బిడ్డని 6 ఏళ్ల చిన్నారిని ఆగాయత్యానికి పాల్పడ్డాడు. ఆ విధమైనటువంటి భయాందోళనకి పేరెంట్స్ గురి అవుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ డిఎం ఈ సమస్య మీద పేరెంట్స్ వాళ్ళు ఫోన్ చేసి అడిగినా పెళ్లిళ్ళకి పార్టీ ప్రోగ్రాంలకి వాళ్ళకి విద్యార్థుల చదువుల్ని దూరం చేసే విధంగా ఈ విధంగా వరవడి కనపడతా ఉంది. ఈ రోజు మార్చుకోకపోతే జిల్లా వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఆర్టీసీ రవాణా సౌకర్యం కూడా గతంలో ఒకే బస్సు ఉండేది. ఈ రోజు పేరుకి 3 బస్సులు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. అంతా డిఎం వాళ్ళ సొంత జాగిరిలాగా ఈ రోజు ఈ వ్యవస్థ నడుస్తా ఉంది. అందుకని విద్యార్థుల సమస్యల్ని తక్షణం పరిష్కరించి వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్లేటట్టు ఆ నుంచి పేరెంట్స్ వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం ఆ విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పేరెంట్స్ చిల్డ్రన్స్ డే. ఈ రోజు ఆ చిల్డ్రన్స్ డే రోజు ప్రభుత్వం 3 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించే విద్యార్థులకి 6,000 రూపాయలు రవాణా ఛార్జీ కింద ప్రభుత్వం ప్రకటించింది. సంతోషమే. ఈ రోజు ఆ రవాణా సౌకర్యాన్ని గుర్తించినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిఎంఓ ఈ విద్యార్థుల యొక్క అవస్థల్ని ఎందుకు అర్థం చేసుకోరని చెప్పి మేము సిఐటిగా అడగలుగుతున్నాం, ఎస్ఎఫ్ఐగా అడగలుగుతున్నాం. కాబట్టి ఈ విద్యార్థుల సమస్య ఎట్లా కొనసాగితే మేము పెద్ద ఎత్తున పోరాటం చేసి విద్యార్థులకు అండగా ఉండి విద్యార్థి సమస్య పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ విద్యార్థులు అందరూ కూడా చదువుతూ పోరాడాలి, మన సమస్యని మనం పరిష్కరించుకోవాలని ఆ దృక్పథంతో ఉండాలని చెప్పి విద్యార్థి సంఘాలతో కూడా మేము మాట్లాడి డిఎం గారితో కూడా ఈ రోజు మాట్లాడి చర్చలు జరిపి లేని ఏడల ఈ సత్యవేళ్ళని ఈ కార్యక్రమం నిర్వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్యాన్సర్ పై సర్వేకు ప్రజలు సహకరించాలని కోరిన తొట్టిగారిపల్లె వైద్యాధికారి వినయ్ కుమార్. కుటుంబ సభ్యులను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోండి. రాజంపేట డీఎస్పీకి టీఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పొలి శివకుమార్ వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.